ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. మేము నైమిషారణ్యం నుంచి 121 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి పారిజాత వృక్షాన్ని చూడడానికైతే వచ్చామండి. శ్రీకృష్ణ భగవానుడు స్వర్గం నుంచి భూమిపైకి దించిన కల్పవృక్షమేనండి ఈ పారిజాత వృక్షం. రండి మనందరం కలిసి చూద్దాం. ఇక్కడ బయట పూజా సామాగ్రి స్టాల్స్ ఉన్నాయండి. పారిజాత చెట్టు ప్రపంచంలోనే మొట్టమొదటి చెట్టు అని అంటారండి. దీనిని ఏకలింగ పురుష వృక్షం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ వృక్షం నుండి పండు కానీ విత్తనం కానీ ఉత్పత్తి కావటండి. ఈ వృక్షం 6000 సంవత్సరాల కంటే కూడా పురాతనమైనదిగా చెప్తారు. ఈ పారిజాతం చెట్టు గురించి ఇంకా ఎన్నో అద్భుతాలు నిజాలు తెలుసుకుందాం. పదండి వెళ్దాం లోపలికి. ప్రపంచంలోనే విలక్షణమైన ప్రత్యేకతలు కలిగిన ఈ వృక్షాన్ని ఆర్కియాలజీ వాళ్ళు సంరక్షిస్తున్నారు. ఈ ఆవరణలోనే ఒక పక్క గోశాల, మరో పక్క పార్కు కూడా ఉన్నాయి. పార్కులో స్లైడ్స్ ఇంకా ఉయ్యాలలు ఉన్నాయి. మా పిల్లలకి కనిపించేసరికి వాటితో ఆడుకుందామని అటు వెళ్ళిపోయారు. ఈరోజు మార్నింగ్ నుంచి ఎండవేడి చాలానే ఉండేది. ఈ ఆవరణలోకి అడుగు పెట్టగానే సడన్గా టెంపరేచర్ కూల్ అయినట్లు అనిపిస్తోంది. బహుశా ఇక్కడ చుట్టుపక్కలున్న చెట్లు మరియు పారిజాత వృక్ష ప్రభావం ఉండొచ్చు. అజ్ఞాతవాసం సమయంలో పాండవులు, కుంతిమాత ఇక్కడ కొంతకాలం నివసించారట. అలా ఈ గ్రామానికి కుంతిమాత పేరుపై కింటూర్ అని పెట్టారని అంటారు. ఈ చెట్టు నుండి పూసే పుష్పాలని బంగారు పూలు అని భావిస్తారు. ద్వాపరంలో కుంతిమాత మరియు శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాలతో పూజ చేసేవారట. ఎందుకంటే ఈ పుష్పాలు బంగారంతో సమానమైనవి కాబట్టి. ఈ పారిజాత వృక్ష స్థల పురాణం ప్రకారం పూర్వము నారదుల మహర్షుల వారు కుంతిమాతతో ఒకరోజు ఇలా చెప్పారట: ఎవరైతే 101 పారిజాత పుష్పాలతో ఆ పరమేశ్వరునికి అభిషేకం చేస్తారో మహాభారత యుద్ధంలో విజయం వారినే వరిస్తుంది అని. అలా కుంతిమాతకు బంగారు పూలతో పూజ చేయాలనే కోరిక కలగడంతో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇంద్రలోకాధిపతి అయిన ఇంద్రునితో యుద్ధం చేసి ఇంద్రుని నందనవనం నుంచి ఈ పారిజాత కల్పవృక్షాన్ని స్వర్గం నుంచి భూమిపైకి తీసుకొని వచ్చారు. ఇది ఈ వృక్షం యొక్క స్థల పురాణం అండి. ఇక్కడ లేత గులాబీ రంగులో ఇక్కడ పారిజాత పుష్పం ఉంది చూడండి. చూస్తుంటే ఎంతో సాధారణంగా అనిపిస్తుంది కానండి, సముద్ర మంతన సమయంలో 14 రత్నాలతో పాటు ఆవిర్భవించిన కల్పవృక్షం అండి ఇది. ఆ కల్పవృక్షమే ఈ పారిజాత వృక్షం అండి. అసలు సినిమాలో పురాణ ఇతిహాసాలలో మనం చదువుతున్నాం కదా, అది సాక్షాత్ ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంటే నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నానండి. ఆ కాండం ఉంది చూడండి మొదట్లో, ఆ మొదల దగ్గర ఒక ఫేస్ లాగా ఉందండి. ఒక 4-5 ప్లేసెస్లో ఫేస్ లాగా ఉంది అక్కడ చూడడానికి. మీరు చూడొచ్చు. ఇక్కడ కింద ఆంజనేయ స్వామిది టెంపుల్ ఉంది వృక్షం కింద మొదటి దగ్గర. ఈ ఆకులు కూడా చూడండి పువ్వులానే ఉందండి. దాని డిజైన్ అరచేయి ఉంటాయి చూడండి, 5 వేళ్ళు అలా ఉన్నాయి. కొన్ని వాటికి 6 ఉన్నాయి చూడండి. మీరు చూడొచ్చు. జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చుట్టూ నెట్ పెట్టారండి. ఎందుకంటే విజిటర్స్ చాలా వస్తారు కదా, వచ్చినప్పుడు చెట్టుకి ఎటువంటి హాని జరగకుండా ఈ నెట్ని ఏర్పాటు చేశారు వీళ్ళు. ఇప్పుడు మేము గూగుల్లో చూసినప్పుడు మాత్రం ఈ ట్రీ టోటల్గా డ్రైగా ఉండేయండి. అది జూలై ఆగస్టు ఆ టైంలో ఆకులు వస్తాయట, విరబూస్తుందంట మళ్ళీ మంచిగా. కానీ మా అదృష్టానికి ఇక్కడ మంచిగా పచ్చని చెట్టు ఉందండి చూడడానికి. ఇక్కడ పక్కనే మందిరం ఉందండి శ్రీకృష్ణుడిది. ఈ వృక్షం చుట్టుకొలత 50 అడుగులు మరియు ఎత్తు 45 ఫీట్ అంటండి. ఎంతోమంది వైజ్ఞానికులు ఈ వృక్షాన్ని పరీక్షించి అసాధారణ వృక్షమని తేల్చి చెప్పారట. ఈ వృక్షానికి సీడ్స్ ఉండవట మరియు అంటుకట్టే వీలు కూడా లేదట. అంటే ఈ వృక్షం నుండి ఇంకొక మొక్కగా ఉత్పాదన కాదటండి. ఇది ఒక యూనిసెక్స్ పురుష వృక్షం అని అంటారు. ఈ వృక్షం మొక్క కొమ్మలు ఎండిపోయాక కిందికి రాలడము జరగదటండి. ఎండిన కొమ్మలు వృక్షంలోనికే డిసపియర్ అవుతాయట. అలాగే ఆకులు ముడుచుకుపోయి కాండానికి అతుక్కుపోతాయట. అలాగే కొమ్మలు కూడా చెట్టుకు ముడుచుకుపోయి డిసపియర్ అవుతాయటండి. ఎంత విచిత్రం కదా.
ఈ వృక్షానికి వాటర్ పట్టే ఏర్పాటు కూడా చేశారండి. సమ్మర్లో అయితే డైలీ 2 టైమ్స్ పడతారట. పైప్స్ పెట్టారు ఇక్కడ. దూర ప్రాంతాల నుండి భక్తులు ఈ వృక్షాన్ని దర్శించడానికి వస్తారు. ఇక్కడ ప్రదక్షిణ చేసి ఈ వృక్షానికి భక్తులు పూజలు కూడా చేస్తారు. ఎంతో ప్రత్యేకమైన ఈ కల్పవృక్షం కింద కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి. మన ఇళ్లలో మనం సాధారణంగా పెంచుకునే పారిజాత పుష్పాలు వైట్ కలర్, ఆరెంజ్ కలర్ కాడతో ఉంటాయి కదా. ఇక్కడ ఈ పారిజాత పుష్పం లైట్ బేబీ పింక్ కలర్లో ఉందండి. వాడిపోయినాక అవి గోల్డెన్ కలర్లో ఉన్నాయండి. మనము తెంపి పూజకు పెడతాం కదా, ఇక్కడ పూలు ఆకులు తెంపకూడదటండి. వాటంతటదే పూలు కింద రాలిపోయినాక ఆ రాలిన పుష్పాలనే దేవుడికి సమర్పిస్తారటండి వీళ్ళు. అలా పూజకు ఉపయోగించిన పుష్పాలని పంతులు వాళ్ళు తీసి పక్కన డ్రై చేసి పెడతారండి. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన ఈ కల్పవృక్షం యొక్క పుష్పాలని మా వారు నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం అనిపించిందమ్మా. ఫస్ట్ థింగ్ నేను ఎక్స్పెక్టే చేయలేదు, ఎందుకంటే ఇక్కడ పూలు కానీ ఆకులు కానీ కొయ్యొద్దు కదా. ఇన్ఫ్యాక్ట్ నేను షాక్కి గురైన, ఎలా సంపాదించారు ఈ పుష్పాలు ఎక్కడివి అని. ఈ ప్రాంగణంలోనే వేరే ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ పారిజాత వృక్షాన్ని చూస్తుంటే సాక్షాత్తు భగవంతుడు అలైవ్గా ఉంటే చూస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ప్రాపర్లీ, బట్ నా ఫీలింగ్ అయితే ఆ టైంలో అలానే ఉండినదండి. ఇదిగోండి నా చేతిలో ఉన్నాయి చూడండి పారిజాత పుష్పాలు, డ్రై అయినవి గోల్డ్ కలర్లో. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి అయోధ్యకు వెళ్తున్నామండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నానండి. కమెంట్స్ చేయండి, ఎలా అనిపిస్తున్నాయో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.